ఆరోగ్యం బాగుందా? అన్నం బాగా అరుగుదలేదు. వాక్యం నేను 2 నిమిషాలు చెప్తాను. యేసు ప్రభు ఒకసారి కానానులో పెళ్లి జరుగుతుంటే పోయినప్పుడు అక్కడ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ పెళ్లి ఘనంగా జరిగింది. అదే ఊరికి ఒకసారి మళ్ళా యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్తే ఆ ఊర్లో ఒక ప్రధాని ఉన్నాడంట. ఆ ప్రధానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా యోహాను సువార్తలో 4వ అధ్యాయం 46 నుంచి 54 వచ్చిన వరకు ఉన్నాయన్నమాట. అయితే ఆ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ప్రధాని తెలుసుకొని యేసుప్రభు వచ్చాడని యేసుప్రభు దగ్గరికి వచ్చినాడంట. వచ్చి యేసుప్రభుతో చెప్తున్నాడు, యేసయ్య, నా కుమారుడు వ్యాధి చేత చావసిద్ధంగా ఉన్నాడు, నువ్వు వస్తే బాగైపోతుంది అని చెప్పినాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు సూచిక్రియలు మహత్కార్యాలు చూస్తే తప్ప నన్ను నమ్మరు అని చెప్పి మాట్లాడుతుంటే, మళ్ళీ ఆ ప్రధాని ఏం చేశాడంటే, అయ్యా నా కుమారుడు చావకు మునిపే నువ్వు వస్తే మా ఇంటికి రాయ్యా, నువ్వు వస్తే నా కుమారుడు బాగుపడిపోతాడు అని చెప్తే యేసుప్రభు ఏమన్నాడంటే, ఏమి లేదులే, నీ కుమారుడు బాగవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో ఆ ప్రధాని వాళ్ళ ఇంటికాడ నుంచి కొంతమంది వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు వస్తుంటే ఈ ప్రధానికి ఆలోచన పడింది, ఏమన్నా అయిందేమో అని భయపడుతున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, అయ్యా, నీ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు అని చెప్పినాడు. అప్పుడు ఆ ప్రధాని అడుగుతున్నాడు, ఏ సమయంలో ఎన్ని గంటలకు బాగైందంటే పలాని గడియలో అని చెప్పినాడు. యేసు ప్రభు అదే గడియలోనే చెప్పాడు, ఏమని, నీ కుమారుడికి బాగవుతుంది అని. చూడు, దేవుడు మాట సెలవిస్తానే బాగుపడిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీవు కూడా దేవుడిని నువ్వు వేడుకున్నప్పుడు యేసు ప్రభు నిన్ను కూడా బాగు చేస్తాడు. అందుకని నిన్ను బాగు చేయడం కోసమే దేవుడు కూడా తన దాసులైన మమ్మలను నీ దగ్గరికి పంపించాడు. నువ్వు మళ్ళీ ఇప్పుడు మందిరానికి రాలేదని దిగులు పడుతున్నావు, కానీ దేవుడు నిన్ను ఆరోగ్యకరంగా నిలిపి మళ్ళా మందిరానికి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకో. నడిపిస్తాడు. అందుకనే కదా నువ్వు రాలేవని ఈరోజు ఆదివారం ముందు నీ కొరకు మేము వచ్చి వాక్యం చెప్తున్నాం. కళ్ళు మూసుకో, వస్తాం. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు నాయన. ఆ ప్రధాని కుమారుని బాగు చేసినట్లుగా ఈరోజు అనారోగ్యంతో మేరమ్మ ఇంటిలో ఉన్నప్పటికీ మీ మాటలు తెలియచేశారు, అందుకు బట్టి స్తోత్రాలు. అయా, మేరమ్మ కూడా చక్కటి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించుమని, మరలా నీ సన్నిధికి ఆరోగ్యకరంగా నడిపించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు మేరమ్మ, వందనాలు.